హాయ్ అండి. హలో ఎవ్రీవన్. నేను మీ సుధారెడ్డి. ఈరోజు నేను మీకు క్యారెట్తో సేమియా పాయసం ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా మనం ఒక కప్పు సేమియా తీసుకుందామండి. ఒక కప్పు బెల్లం తురుము తీసుకుందాము. ఒక కప్పు క్యారెట్ తురుము తీసుకుందామండి. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకుందాము. ఒక ప్యాన్ పెట్టేసుకుందామండి. దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేస్తున్నానండి. నెయ్యి నచ్చని వాళ్ళు ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చు, స్కిప్ చేయొచ్చు. దీంట్లోకి నేను జీడిపప్పులు తీసుకుంటున్నానండి, డ్రై ఫ్రూట్స్. ఇవి కొంచెం వేయించుదామండి. కొంచెం బ్రౌన్ కలర్లోకి రాగానే వీటిని తీసి పక్కన పెట్టేసుకుందాం. చూడండి, బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి. ఇప్పుడు మనం వీటిని పక్కన పెట్టేసుకుందామండి. దీంట్లోకి మనం బాదం పప్పులు యాడ్ చేసుకుందామండి. డైరెక్ట్గా బాదంలు అలాగే వేస్తే లోపల పచ్చి వాసన పోదు కాబట్టి నేను ముక్కలుగా చేసి తీసుకున్నాను. ఇవి కూడా కొంచెం బ్రౌనిష్ కలర్లోకి రాగానే బయటికి తీసేసుకుందామండి. ఈ పాయసం చాలా టేస్టీగా ఉంటుందండి. దీంట్లోకి మనం తురిమిన క్యారెట్ తురుము తీసుకుందాము. దీన్ని కొంచెం ఫ్రై చేసుకుందామండి. అంతా బాగా కలిపేసుకోవాలి. దీనిపైన మనం మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ ఉడికిద్దామండి. దాంట్లో ఉన్న పచ్చి వాసన అంతా బయటికి వెళ్ళిపోతుంది. సో కొంచెం మగ్గనించుకోవాలి. ఇప్పుడు చూద్దామండి, ఆల్రెడీ మగ్గిపోయింది. సో దీన్ని బాగా కలిపేసుకొని సర్వింగ్ బౌల్లోకి పక్కన పెట్టేసుకుందామండి. దీంట్లోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేస్తున్నానండి. మళ్ళీ దాంట్లోకి నేను కప్పు సేమియా యాడ్ చేస్తున్నానండి. అన్నీ ఒకే కప్పుతో తీసుకున్నాండి మెజర్మెంటు. మీరు ఏ దాంతో తీసుకున్నా సేమ్ క్వాంటిటీ తీసుకోండి. దీంట్లోకి 100 ml వాటర్ యాడ్ చేస్తున్నానండి. నేను 100 మిల్లీలీటర్ల వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇది కొంచెం ఉడకడానికండి. యాక్చువల్గా డైరెక్ట్ పాలల్లో వేస్తే ఉడకడానికి టైం ఎక్కువ తీసుకుంటుంది. అందుకని కొంచెం ముందుగా వాటర్ యాడ్ చేశానండి. మూత పెట్టి ఒకసారి ఒక 5 మినిట్స్ మగ్గనిచ్చిన తర్వాత మళ్ళీ మూత తీసి ఒకసారి కలిపేసుకోవాలండి. దీంట్లోకి మనం ఒక 1/2 లీటర్ పాలు వేడి చేసి మరిగించి పెట్టుకున్నానండి ఆల్రెడీ నేను. దీంట్లోని పోసేసుకుందామండి. ఇదంతా బాగా కలిపేసుకుందామండి. పాలు సేమియా మొత్తం మిక్స్ అయిపోయేలాగా. దీంట్లోకి ఒక 1 పించ్ సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. ఏ స్వీట్లో అయినా 1 పించ్ సాల్ట్ యాడ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. దీనిపై మళ్ళీ మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ మరగనిద్దామండి. ఒకసారి మూత తీసి కలిపేసుకుందాం. ఇప్పుడు మనం దీనిలోకి తురిమిన క్యారెట్ తురుము వేయించి పెట్టుకున్నాం కదండి ఆల్రెడీ, దాన్ని పాలలోకి యాడ్ చేసుకుందామండి. దీన్ని కూడా అంతా బాగా కలిపేసుకోవాలండి. దీనిపైన మనం ఇప్పుడు మూత పెట్టి ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకోవాలండి. చూడండి పొంగు ఎలా వచ్చేసిందో. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అండి. మరీ చెప్తున్నాను, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, మూత తీసి మళ్ళీ ఒకసారి కలిపేసుకుందామండి ఇదంతా. దీంట్లోకి మనం ఒక టేబుల్ స్పూన్ ఇలాచి పొడి యాడ్ చేస్తున్నానండి. 5 యాలకులు తీసుకున్నాను. 1/2 టేబుల్ స్పూన్ షుగర్ తీసుకొని 2 కలిపి మిక్సీ పట్టేశానండి నేను. సో అది యాడ్ చేశాను. దీనిపైన మూత పెట్టేసుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ మరిగించుకుందామండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇదంతా ఒకసారి కలిపేసుకొని దీన్ని చల్లారనివ్వాలండి. ఇది చల్లారిపోయాక దీనిలోకి మనం కరిగించిన బెల్లం తీసుకుందామండి. చూడండి, ఇది కరిగించి చల్లార్చి పెట్టుకున్నాను ఆల్రెడీ నేను. దీనిలోకి యాడ్ చేస్తున్నాను అండి. వేడిగా ఉన్నప్పుడే యాడ్ చేస్తే పాలు విరిగిపోతాయండి. సో అందుకని పాయసం చల్లారిపోవాలి, పానకం కూడా చల్లారిపోవాలి. దీనిలోకి ఇప్పుడు నేను ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి తురుము యాడ్ చేస్తున్నానండి. ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుందండి యాడ్ చేయడం వల్ల. దీంట్లోకి వేయించిన డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తున్నానండి. దీన్ని మనం ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామండి. చూడండి ఎంత యమ్మీ పాయసం రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు అయితే అసలు బౌల్ మొత్తం ఖాళీ చేసేస్తారండి, అంత బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి
నా వీడియో సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఈ వీడియో వాచ్ చేసినందుకు చాలా 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 థ్యాంక్స్. మీకు ఏదైనా వంట చూసి ఇది బాగుంది కదా అనిపించి మాకు రాదే అనుకున్నా కూడా నాకు ఒకసారి కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా మీకు ఆ వంట నేను రెసిపీ చేసి చూపిస్తానండి. చూడండి ఎంత బాగుందో. దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకొని గార్నిష్ చేసుకుంటే లుక్ అదిరిపోయింది కదండి. ఇది తిన్నాక అసలు మర్చిపోవడం అంటూ ఉండదండి. థ్యాంక్ యూ అండి. బాయ్.